హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధికారా. మేమైతే రామేశ్వరం వచ్చాము. నైట్ ఇక్కడ టెంపుల్ కి నియర్ గా ఉండే హోటల్లో రూమ్స్ తీసుకున్నాము. నైటే సముద్ర స్నానం చేసేసి 22 బావుల్లో స్నానం చేసి దర్శనం చేసుకున్నాము. మార్నింగ్ కూడా చేసుకుంటే బాగుంటది అనేసి మరొకసారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇదేమో కనిపించేది అగ్ని తీర్థం అంటారు. దీంట్లోనే సముద్ర స్నానం చేయాలి. మనము చేసిన తర్వాత 22 బావుల్లో స్నానాలు టికెట్ ఉంటుంది. అది తీసుకొని వెళ్తే 22 బావుల్లో నీళ్ళతో స్నానం అయితే చేయొచ్చు. చేసిన తర్వాత మళ్ళీ దర్శనానికి అయితే పంపిస్తారు. దానికి కూడా సపరేట్ టికెట్ ఉంటుంది. తీసుకుంటే మనం దర్శనానికి వెళ్ళొచ్చు. దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే తడి బట్టలతో అయితే అలో చేయరు. అక్కడ రూమ్స్ ఉంటాయి, డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ లో చేంజ్ చేసుకొని వెళ్ళొచ్చు. మన బట్టలు పెట్టుకోవడానికి కూడా లాకర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అక్కడ లాకర్లలో పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటైన రామేశ్వరం తమిళనాడులో ఉంటుంది. ఇక్కడ శివుడు రామనాథ స్వామిగా దర్శనమిస్తాడు. నిత్యం ఎంతో మంది భక్తులతో కిటకిటలాడుతుంది ఈ క్షేత్రం. పురాణాల ప్రకారం ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ రామేశ్వరం పద్మనాయనంలో ఉంటుంది. హిందూ మహాసముద్రం బంగాళాఖాతం సంగమమయ్యే ప్రదేశం ఇది. త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసుని సంహరించడానికి శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుండి రామసేతుని అయితే నిర్మించాడు. ఈ సేతు ద్వారానే లంకకు చేరి లంకాధిపతి అయిన రావణాసుని సంహరించి తిరిగి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో ఇక్కడ సేద తీరారు. మహర్షులను పిలిచి రాముడు బ్రాహ్మణుడు శివభక్తుడైన రావణాసుని సంహరించినందుకు బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకోకుండా ఉండడానికి తనకు ఒక పరిష్కార మార్గం చెప్పమని కోరుతాడు. అప్పుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించమని మునులైతే సలహా ఇస్తారు. అప్పుడు హనుమంతుని పిలిచి ఆ లింగాన్ని తీసుకురమ్మని కైలాసానికి అయితే పంపుతాడు. హనుమంతుడు సరైన సమయంలో రాకపోవడం వలన సీతాదేవి ఇసుకతో చేసిన శివలింగానికి రాముడైతే పూజలు చేస్తాడు. తిరిగి వచ్చిన హనుమంతుడు కోపంతో అలుగుతాడు. అప్పుడు 2వ లింగాన్ని కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. అందువలనే ఈ 2 లింగాలకు పూజలు అయితే ఈ ఆలయంలో జరుగుతాయి. అందుకే ఈ ఆలయంలో 2 లింగాలను పూజిస్తూ ఉంటారు. మొదట హనుమంతుడు తెచ్చిన లింగాన్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోవాలి. మేమైతే దర్శనం కోసం లైన్లోకి అయితే వచ్చేసాము. మామూలుగా దర్శనాలు కూడా టికెట్స్ ఉంటాయి. మేమైతే 50 రూపీస్ టికెట్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం రద్దీ ఎక్కువగానే ఉంది. 50 రూపీస్లో వెళ్తే కొంచెం జల్దీ దర్శనం అవుతుందని ఈ లైన్లో వెళ్తున్నాం. ఈ లైన్లో కూడా చాలామంది ఉన్నారు, కానీ తొందరగా మూవ్ అవుతున్నారు. అంటే దర్శనం జల్దీ అవుతుంది. ఆలయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ డోర్లు ఎంతో చక్కగా ఉన్నాయి. మాకైతే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. ఒక్కొక్క క్యారిడార్ చూడండి ఎంత విశాలంగా ఉన్నదో. ఇలాంటి 3 ఉంటాయి ఈ రామేశ్వరం గుడిలో. వీటికే ప్రసిద్ధి చెందింది. సుదీర్ఘమైన క్యారిడార్ల గురించి ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో స్తంభాలు చూడండి, ఒక్కొక్కటి చాలా హైట్ ఉన్నది. ఈ ఆలయంలో ఉన్న ఆర్కిటెక్చర్ మొత్తం సూపర్ ఉంది. ఈ ఆలయంలో కొంచెం సేపు కూర్చున్న తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాం. ఇక్కడ అమ్మవారు మనకి పర్వతవర్ధినిగా దర్శనమిస్తారు. ఈ ఆలయ ప్రాకారాలు నడిచేటప్పుడు మహర్షులు ప్రతిష్ఠించిన 108 శివలింగాలు అయితే మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ నంది మండపంలో నంది మనకు కనిపిస్తుంది. ఈ నంది దాదాపు 17 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. అది లంక వైపు చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ విధంగా అయితే మా దర్శనం చేసుకొని మేము బయటికి అయితే వచ్చేస్తున్నాము. చూడండి ఆలయ ప్రాంగణం అంతా ఎంత అద్భుతంగా ఉందో, చాలా చక్కగా ఉంది. రామేశ్వరం మొత్తం మీద 64 బావులు ఉంటాయంట. అందులో ఆలయంలో 22 బావులు ఉంటాయి కదా, అవి చాలా ముఖ్యమైనవి.
రావణాసుడిని సంహరించిన తర్వాత రాముడు అమ్ముల పొదిలో మిగిలిన 22 బాణాలతో ఇక్కడ 22 బావులను సృష్టించారని పండితులు చెప్తున్నారు. ఆలయంలో ఉన్న 22 బావులు నీరు అనేది వేరే వేరే రుచి కలిగి ఉంటాయి. కొన్ని ఉప్పగాను, కొన్ని తీయగాను, కొన్ని చప్పగాను, ఆ విధంగా వేరువేరు రుచిని కలిగితే 22 బావుల నీళ్ళైతే ఉంటాయి. ఈ తీర్థాలను గాయత్రి, సరస్వతి, నల, నీల, సూర్య, చంద్ర, గంగా అనే పేర్లతోటైతే పిలువబడుతున్నాయి. ఈ రామేశ్వరం యాత్ర చార్ధం యాత్రలో ఒకటి. ఈ రామేశ్వరంలో సముద్రం చూడండి ఎంతో అద్భుతంగా ఉందో. అక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉంటుంది, కానీ ఒక టైం అనేది ఉంటుంది దానికి. ఆ టైమింగ్ తెలుసుకొని వెళ్తే మనం బోటింగ్ కూడా చేయొచ్చు అక్కడ. రామేశ్వరంలో సముద్రం అయితే నిశ్చలంగా ఉంటుంది, ఎక్కువ కేటాలు అయితే కొట్టుకొని ఏం రావు. రామేశ్వరంలో మునిగిపోయే వాళ్ళు అనేది అందుకే ఉండరు, లోతు కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చాలామంది పూజలు చేయించుకుంటూ ఉన్నారు. అవి మన పెద్దల పేరు మీద, మన ఇంట్లో చనిపోయిన వాళ్ళ పెద్దల పేరు మీద, ముత్తాతలు తాతల పేర్ల మీద మనం శాంతి పూజలు తర్పణాలు అయితే వదిలొచ్చు ఇక్కడ. ఆ విధంగా చాలామంది చేయించుకుంటున్నారు చూడండి. ఈ రామేశ్వరంలో ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే ఒకటి ధనుష్కోటి, ఒకటి విభూషణుని టెంపుల్. అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, తప్పకుండా చూడండి. రామవారధికి ఉపయోగించిన రాళ్ళు అనేది మనకు ఈ రామేశ్వరంలో కనిపిస్తాయి. అవి నీళ్ళల్లో వేస్తే తేలుతాయి. మనం ధనుష్కోటి దగ్గర అలాంటి స్టోన్స్ అయితే చూడొచ్చు. మా వీడియో నచ్చినట్టు చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.